ఈ ఉదయ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడండి? ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమలో ఎంత మాత్రం కూడా ఏమి లేదట, భేదము లేదు. ఈ యొక్క సత్యాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందుకనే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు ఈ ప్రేమను ప్రతి ఒక్క బిడ్డ కూడా గుర్తు ఎరగాలి అని చెప్పి దేవుడు వాక్యం ఏం చేస్తాంట తెలియజేస్తుంది. అయితే దేవుడు ప్రేమ, దేవుడి యొక్క సంకల్పాలు మన జీవితంలో ఏ విధముగా పనిచేస్తాయో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు చాలా వాక్యాలు మనం వింటూ ఉంటాం. దేవుడు మనకు ఆశ్రయమని, దేవుడు మనకి దుర్గమని, దేవుడు మనకి దాగుచోటని, ఆయన మనకి എല്ലാ వేళలా కూడా తోడుగా ఉండే దేవుడని, ఆయన మన కుటుంబాలకి కానీ మనకు కానీ కంచి వేస్తాడని చెప్పి, ఆయన సమీపంగా ఉండే దేవుడని చెప్పి, ఆయన మొర్ర పెడితే ఆయన ఏమాత్రము కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు అని చెప్పి ఈ యొక్క మాటలు చాలా మనం వింటూ ఉంటాం. ఆ మాటలు మనకి వాగ్దానాలుగా మన జీవితంలో మనల్ని ఎంత ఏం చేస్తూ ఉంటాయండి? బలపరుస్తూ ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు యొక్క జీవితాల్లో మరి స్థిరపరచబడాలని పరిశుద్ధాత్మ సాయంతో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమ అయి ఉన్నాడు. ఏమైందండి? ప్రేమ. అంటే ఆ ప్రేమకు నిదర్శనము ఏమిటి అంటే ఆయన నిన్ను నన్ను ఏం చేశాడట? ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన రక్తము కారునంతగా ప్రేమించాడు. ఇంకొక మాట ఉంది, మనమంట ఇంకా బలహీనులమై ఉండగానే, ఇంకా మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగానే ఆయన మనల్ని ఏం చేశాట? ఆయన ప్రేమించాడు. అయితే ఈ ప్రేమ, అందుకనే ఈ ప్రేమ దేంతో పోల్చంటే అగాపే. ఏమిటండి? అగాపే అంటే హద్దు లేని ప్రేమ, మితి లేని ప్రేమ. అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటిని కూడా మనం కొలవచ్చు. ఈ ప్రేమలన్నిటిని కూడా హద్దు అనేది ఉంటుంది. అయితే ఆ ప్రేమకు హద్దు అనేది లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఏంటంటే నీ కొరకు దిగి వచ్చింది. ఆ ప్రేమ నీ గురించి ఆలోచించింది. ఆ ప్రేమ నీ కొరకు తన్ను తాను పనముగా పెట్టింది. ఆ ప్రేమ నీ కొరకు సమస్తాన్ని కూడా చేసేంత ముగించి. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తాను అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. జ్ఞాపకం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకి వెళ్ళవాలని బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరములేమో ఆరు తండ్రుల యొక్క పర్యవేక్షణలో మరి ఆయన ఉన్నారు. తర్వాత 3.5 సంవత్సరాలు తన శిష్యులతో పాటు ఏం చేశారు? ఆయన సేవ చేస్తున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఆయన పని నిమిత్తము మొత్తం ఏం చేశారు? సమాప్తము చేసి ముగించి ఆయన తిరిగి వెళ్ళారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అంటే నా పాపముల నుండి విడుదల కలగజేసి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనుషులు యొక్క చేసిన పాపము, ఆ పాపము ఆ మనిషిని నరకానికి తీసుకువెళ్తుంది. కనుక ఈ మనిషి యొక్క పాపములు తీసివేయడానికి ఏమి సరిపోవు. కనుక మనుషుల యొక్క పాపము యేసు రక్తము చేత
ఆ వ్యక్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి నీ నా పాపముల నిమిత్తము ఆయన కల్వరిలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి వెళ్ళనుకోకుండా ఆ పాపానికి వెల చెల్లించి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను ఆయన ముందు స్థలంలో నిన్ను వంచడానికి ఆయన లోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి? అయితే చదవండి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, వచ్చి తన పని ఏం చేశాడు? ముగించున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలా? చదవండి. పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. ఇప్పుడు ఏం చేశాడంట? అది ఎరిగంటే నేను వెళ్ళిపోవాలి, నా సమయం అయిపోయింది, ఇక నేను నా పనంతా ఏం చేశాను? ముగించి వేశాను. అయితే అని చెప్తూ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి గట్టిగా స్తోత్రం చెల్లించండి. చాలా 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 ఇంపార్టెంట్. తన వారందరినీ ప్రేమించి లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి లోకంలో ఉన్న తనవారు. ఎవరు తనవారు? మనందరము కూడా. అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఎవరికి? ఎవరికండి? అందరికీ ప్రభు. నమ్మిన నీకు ఆయన ప్రభువే, నమ్మని దేవుని ఎరగని అన్యులకు కూడా ఆయన ఎవరండి? ప్రభువు. అంటే తాను ఎదిగి అంటే వాళ్ళు ఏం చేశారంట? ప్రేమించాడు. తాను ప్రేమించాడు ఎవరిని? అందరినీ, లోకంలో ఉన్న అందరినీ ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఈరోజు నువ్వు ఒక మాట చెప్పచ్చు, నేను నా దేవుడి చేత ప్రేమించబడుతున్నా. బాగా నేను నా దేవుడి చేత ప్రేమించబడుతున్నాను. ఆ ప్రేమించబడిన ఎవరి చేత అయితే ప్రేమించబడుతున్నానో ఆయన తన ప్రాణము పెట్టినట్టుగా ప్రేమించాడు. తనకంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ నా కొరకు ఏది చేయడానికైనా వెనకాలేదు. ఆ ప్రేమకి ఈ లోకంలో ఏ ప్రేమలు కూడా సాటి లేవు. ఆ ప్రేమ నా కొరకు ఆ పరలోకంలో ఏమైపోయిందంట? ఆ రక్త పట్టు కాల్చి ఏమైపోయిందంట? ఈరోజు మనం అనుకోవచ్చు ఈ లోకంలో చాలా ప్రేమలు మనకు ఉండొచ్చు. అయితే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, అత్తమ్మ ప్రేమ, అందరి ప్రేమ ఉండొచ్చు. అయితే అన్ని ప్రేమల కంటే అతీతమైన ప్రేమ అంటే అన్ని ప్రేమలకి ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది. కానీ యేసు ప్రేమకి లేదండి, హద్దు. ఈరోజు నువ్వు గొప్పగా చెప్పొచ్చు, నేను ఆరాధించే దేవుడు నన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు, నేను ఆరాధించే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అంటే నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు లాంటి దేవుడు ఎవరు లేదు ప్రపంచంలో. నేను గర్వముగా గొప్పగా చెప్పాను, ఎందుకంటే నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా దేవుడు నా కొరకు ఏదైనా చేస్తాడు. అలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందుకనే అపోస్తలుడు పేతురు గారు మాట్లాడుతున్నారు, నువ్వు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడుతుంది, క్రైస్తవుడు అయినందుకు గర్వపడు. ఎందుకు గర్వపడాలి అంటే అమితముగా ప్రేమించే దేవుడు అంటున్నాడు. నిరీక్షణ కలిగించే దేవుడు ఉన్నాడు, ఆనంద కలిగించే దేవుడు ఉన్నాడు, నెమ్మది కలిగించే దేవుడు ఉన్నాడు. ఏది అయినా సరే నా జీవితంలో చూచుకునే దేవుడు నాకున్నాడు. నాకు ఉన్న ఆయన ఎవరంటే దేనికైనా నాకు చాలినవాడు, నా కష్టాన్ని తీర్చేవాడు, నా కన్నిటిని ఆయన తుడిచేవాడు, నా యొక్క బాధల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యే దేవుడు. వాటిలో నాకు విడుదల కలిగించాడు. చూడండి ఇప్పుడు ఆ మాట లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి. వీళ్ళు ఎక్కడున్నారంట? లోకంలో ఉన్నారు. తన వారిని వారిని అంతము వరకు ప్రేమించాడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎంతవరకు అండి? అంతం వరకు అన్న పైన 2 రాసింది. ఆ కింద దానికి అర్థం చూడండి, సంపూర్ణముగా. ఇక్కడ ఈ మాట వాడడానికి గల కారణం ఏంటి? బాగా వినండి. సంపూర్ణముగా అంటే చూడండి, ఒక వృత్తాంతంలో 360 డిగ్రీలు. బాగా వినండి, బాగా ఈ మాట మీకు అర్థమైతే బాగా అర్థమవుతుంది. చూడండి, ఒక రౌండ్ సర్కిల్, దీన్ని ఏమంటాము? సంపూర్ణము. సున్నాను ఏమంటాం? సంపూర్ణం. అందులో 4 90s ఉంటాయి. ఎన్ని 90s అండి?
490 ఉంటాయి. అర్థమైందండి? అలాగా చూడండి, అంటే ఒక 90 ఉంటే దాన్ని ఏమను సంపూర్ణను, 290 ఉంటే 390 ఉంటే 490 ఉంటే, అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, నేను నా ప్రేమలో మార్పు అనే ఉంటుంది. అంటే ఆ ప్రేమ అందరికీ ఏం చేయబడుతుందా? విభజించబడుతుంది. కానీ క్రీస్తు ప్రేమ సంపూర్ణమైంది. ఆయన పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమలో ఏమాత్రము కూడా ఏం లేదండి, మరి అసంపూర్ణము లేదు. ఇక్కడ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ పరిపూర్ణంగా ప్రేమించే ప్రేమ ఏమి చేస్తుంది అంటే, బాగా వినండి, ఏం చేస్తుంటే ఆ ప్రేమ నీ గురించే ఆలోచిస్తుంది, నీ గురించే తలస్తుంది, నీ యొక్క అందుకనే నీ గురించి అనుక్షణము కూడా ఆ ప్రేమ ఏం చేస్తుంటే ఆరాట పడుతుంది. అందుకనే ఈ లోకంలో ప్రేమలు పదులు ఆశించే ప్రేమలు, ఈ లోకంలో ప్రేమలు అంటే తనకి దక్కకపోతే ఆ ప్రేమకి ఏమైపోతుందా? పులిస్టాప్ అవుతుంది. కానీ బదులు ఆశించని ప్రేమ ఏదన్నా ఉందంటే అది నా యేసు ప్రేమ, కల్వరి ప్రేమ. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ మొట్టమొదటిగా చూడండి, అక్కడ ఏమంటుందండి ఆ ప్రేమ అమలుసన్నమాట, తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎంతవరకు ప్రేమిస్తున్నాడండి? ఎంతవరకు ప్రేమిస్తున్నాడు? అంతము వరకు. అంటే ఎక్కడి వరకు అండి? ఎక్కడి వరకు అండి? అంతము వరకు. అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ లోకము తర్వాత పరలోక రాజ్యంలో వెళ్ళేంత వరకు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను అని చెప్తాను. ఒక భార్య అవనవండి, భర్త అవనండి, ఏమన్నా, ఇది మనకు అర్థం కావాలి. ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఈ లోకంలో ఆయన నీతో చెప్పినంత వరకు, నీతో ఆయన చెప్పినంత వరకు, అంతేనా? అలాగే చూడండి, చిన్నప్పటి నుండి మనకు తోడుగా ఉంటారు తండ్రులు, కానీ వాళ్ళు ఉన్నంత వరకు ఆ ప్రేమ నిలుస్తుంది. వాళ్ళు లేకపోతే మా ప్రేమ ఉండదు. అయితే నిన్ను ప్రేమించేవాడు సజీవుడు కనుక అని నిన్ను ప్రేమించే ఆ ప్రేమ ఎలా ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ఎవరండి? సజీవుడు. ఆయన సజీవుడు, ఆయనకి మరణము లేదు కనుక ఎంత మాత్రము కూడా నీవు ఆయన మీద అధైర్యపడాల్సిన అవసరం మాత్రం కూడా లేదు. అంటే ఆయన సజీవుడు కనుక నువ్వు ప్రేమించే ప్రేమ కూడా ఎలా ఉంటుంది? శాశ్వతంగా. అంటే ఆ ప్రేమ నేను అనేక విషయాలు నిలబెడుతుంది. ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆ ప్రేమ ఎక్కడి వరకు ఎప్పటి వరకు ఉంటుందండి? అంతం అంటే చివరి వరకు సంపూర్ణముగా. అయినండి అంటే దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాడు? సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? చివరి వరకు ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? శాశ్వత కాలం ప్రేమిస్తున్నాడు. ఓకే, ఆ ప్రేమించే దేవుడు నీ జీవితంలో ఏమైనా చూద్దాం. నెంబర్ 1 మొదటిగా, అలాగే యోహాను సువార్త 14:11 చదువు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. మీ హృదయములను ఏం చేయొద్దు? కలవరపడనీయకుడి. ఏం చేయొద్దు? చెప్పాలి. మీ హృదయాలు ఏం చేయొద్దు? కలవరపడనివ్వద్దు. సో నెంబర్ 1, నిన్ను సంపూర్ణంగా ప్రేమించే దేవుడు. బాగా వినాలి, నిన్ను శాశ్వత కాలం ప్రేమించే దేవుడు మొదటిగా ఏం చెప్తుందంటే మీ హృదయాలు ఏం చేయవద్దు? అంటే ఇక్కడ ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? తన శిష్యుల కొరకు చెప్పబడింది. ఇదే మాట మన జీవితాలకు మనం ఏం చేయాలి? అప్పుడు యేసు ఏమైందంటే ఆయన చనిపోయిన తరువాత మరి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళందరిలో ఏమైపోయిందని కొన్ని కలవరాలు ఏమో తర్వాత ఏంటో యేసు అలాగా మరి అలాగే పేతురును కూడా ఏంటన్నా సాతాను ప్రేరేపించి ప్రభువా ఈ మరణం నీకు దూరమును గాక అనగానే వెంటనే దేవుడు ఏం చేశాట? సాతాను నా వెనక్కి. అంటే సాతాను దేవుడి యొక్క యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఆపివేయడానికి ఎవరిని కూడా ప్రోత్సహించింది? అనేక విషయాలు. అందుకనే కలవరపడవద్దు. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో ఎన్ని కలవరాలు ఉన్నప్పటికీ కూడా చాలా మందికి నా భర్త పరిస్థితి ఏంటో, నా భార్య పరిస్థితి ఏంటో, ఆరోగ్య పరిస్థితి ఏంటో,
కుటుంబ పరిస్థితి ఏంటో, నా పిల్లల పరిస్థితి ఏంటో, చాలా మందికి ఈ కలవరాలు ఉన్నాయి. ఈ ఉదయ సమయంలో దేవుడు వాక్యం నీకు ఏం చెప్తుంటే, ఈ కలవరాలన్నిటినీ కూడా ఆయన తొలగించే దేవుడైనాడు. నీ కలవరాలన్నిటికీ కూడా ఆయన పరిష్కారమైన దేవుడై ఉన్నాడు. ఒక మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు అని ఒక తల్లి ఇంట్లోకి ఆహ్వానించింది. ఆమె పేరు ఏం పేరండి? మార్త. మార్త అన్న మాటకి అర్థం ఏంటంటే ఇల్లాలు. ఏంటండి? ఇల్లాలు. ఓకే, ఆహ్వానించింది, బాగానే ఉంది. తన యొక్క చెల్లి మరియా, అలాగే తన తమ్ముడు ఎవరండి? లాజరు. ఈ కుటుంబం బాగానే ఉంది. ఈ కుటుంబానికి ఒక పేరుంది, యేసు ప్రేమించు గృహం. అలాగే యేసుక్రీస్తు వారు ఆ బేతనియా వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన ఎక్కడికి వెళ్తా ఉండేవారు? ఆ యొక్క మార్తా మరియా ఇంటికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళు కూడా బాగా పరిచర్య చేస్తూ ఉండేవారు. అయితే పరిచర్య చేస్తూ ఉండగా ఆ యొక్క వాళ్ళ ఇంటిలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రశాంతముగా వెళ్తున్న ఆ యొక్క కుటుంబాల్లో కొన్ని ఏం చేస్తాయంట? అలజడులు బయలుదేరుతాయి. సో ప్రతి అలజడికి కూడా ఒకటి జ్ఞాపకం చేసుకొని కారణం ఉంటుంది. దాని వెనకాల నీ ఒక్క శక్తిని దేవుడు ఏం చేస్తాడ? పరిపూర్ణం చేస్తాడు. అంటే నువ్వు ఏమాత్రం కూడా అంటే చూడండి, పరిస్థితులు నిన్ను కలవరపరిచినప్పటికీ కూడా ఆ పరిస్థితులు నీ వెనకాల ఉన్న దేవుడు ఆ పరిస్థితులు నిన్నేం చేయడు? అప్పగించాడు. ఏం చేసిందంటే ఆ యొక్క లాజరు ఎలా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. సో వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, కానీ దానివల్ల ఏం కలగల? ప్రయోజనం కలగకపోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, ఒక చూడండి ఎవరి దగ్గర పంపించారు? యేసు దగ్గరికి పంపించారు. పంపించి అక్కడ ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ప్రేమించే, అక్కడ మాట ఉంది కదా, నువ్వు ప్రేమించే చెప్పాలి. నువ్వు ప్రేమించే చదువుతారు మాట బాగుంటుంది. యోహాను సువార్త 11:3. ఒక విషయం అండి, ఏం వెళ్ళిందండి? వర్తమానం వెళ్ళింది. వర్తమానం బాగుండండి, నాకు మొర పెట్టుకుని నేను ఉత్తరం ఇస్తా. కానీ ఒక్కొక్కసారి నీకు ఉత్తరం రాకపోవచ్చు, ఒక్కొక్కసారి నీకు జవాబు రావచ్చు. కానీ మన పరిస్థితి ఏంటంటే, నీకు ఏ సమయంలో జవాబు అందితే లేక కష్టాల్లో దేవుని సహాయం అందితే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కష్టాల్లో, ఆ సమస్యల్లో, ఆ శోధనలో, ఆ విపత్తుల్లో మనకు సహాయం అందకపోతే మనం ఏం చేస్తామంట? మనము నిరీక్షణ కోల్పోతాము, నెమ్మదిని కోల్పోతాము, ఆదరణ కోల్పోతాము, భయము కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, వేదన కలుగుతుంది. దాన్ని బట్టి గందరగోళమైన ఆ భయాలు మనకి ఏం చేస్తాయంట? కలుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే, ఏది చూడండి, ఏది అయితే అంటే నువ్వు ప్రేమించబడుతున్నావు అంటేనే ఆలోచించండి. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రేమించబడుతున్నావు అంటేనే ఆలోచించండి. నీ మీద ఆయన ఆలోచన ఉంది. నువ్వు ప్రేమించబడుతున్నావు అంటేనే ఆలోచించండి. ఆయన ఉద్దేశం నీ జీవితంలో ఉంది. నువ్వు ప్రేమించబడుతున్నావు అంటేనే ఆలోచించండి. నీ జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తం లేకుండా జరగదు. నీవు ప్రేమించబడుతున్న లాజరు చాలు. నువ్వు ప్రేమించబడుతున్న జేమ్స్, నువ్వు ప్రేమించబడుతున్న గిజ్జోన్ గారు, నువ్వు ప్రేమించబడుతున్న లక్ష్మీనారాయణ గారు చాలా జీవితానికి ధన్యత. ఈరోజు ఆ మాట చాలు. ప్రతి దానికి కూడా వణుకు పుట్టించడానికి, ప్రతిదీ కూడా తల వంచుకొని వెళ్ళిపోవడానికి. చూడండి, ఒక అద్భుతం చెప్తా. ఇశ్రాయేల్ వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తులో 10 తెగులు తీసుకొచ్చాడు కదా దేవుడు. 10వ తెగులు ఏంటది? మరణం. జ్యేష్ఠుడు మరణించడం. అద్భుతం చూడండి. ఇశ్రాయేలీయులకి ఆనుకొని ఏమున్నాయండి? ఐగుప్తులు ఉన్నాయి, బాగానండి. అయితే వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి మరణము తాకింది. ఒక అద్భుతం ఉందండి, ఒక అద్భుతం ఉంది. ఎక్కడైతే ఆ పస్కా పశువు యొక్క రక్తము ఆ కమ్మిలకు రాయబడిందో ఆ సంహార దూత. అద్భుతం చూడండి, వినండి గట్టిగా. ఇది మీకు ఒక మంచి ఉత్సాహాన్ని తేవాలి, ఇది ఒక మంచి గొప్ప ధైర్యాన్ని తేవాలి, ఇది ఒక గొప్ప విజయం నెమ్మది. ఆ సంహార దూత ఆ ఇల్లు
సమస్య అయినా సరే దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళకపోయినా దానికి అది నిన్ను తాగే శక్తి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అందుకనే భక్తిని అభివృద్ధి చేసుకోండి, భక్తుల మీద వెతకండి. చెప్పేది అదే, అమ్మ 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 రండమ్మా, దేవుడు వాక్యం అమ్మ, మీ జీవితంలో కట్టుకోండి అమ్మా. ఎందుకు అంటే నీ కుటుంబము దేవుడు ప్రేమించే కుటుంబంగా మారాలి. ఎప్పుడైతే నీ కుటుంబం దేవుడు కుటుంబంగా మారినప్పుడు దేవుడు దృష్టి, ఆలోచన, ఉద్దేశం, తలపులు అవన్నీ కూడా నీ కుటుంబం మీద ఉంటాయి. ఉంటే నీ కుటుంబం తిరిగే కుటుంబంగా ఉంటుంది. ఆలోచించండి సంగమా, ఆలోచించండి. చూడండి, ప్రేమించే కుటుంబంలో ఏమొచ్చింది? కలవరం. ఒక ఆశ ఉంది. వర్తమానం వెళ్ళింది ఏసు దగ్గరికి. వర్తమానం వెళ్ళగానే ఆయన తిరిగి వచ్చాడు. అయ్యా చెప్పావా? అయితే దేవుడు అన్నాడు అక్కడ అద్భుతం. ఇంకొంచెం మార్చదని గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇక్కడ మాట చెప్తా. ఒక ఆపరేషన్కి ఎవరినో ఒకరు తీసుకెళ్ళాం అనుకోండి. డాక్టర్ ఏమన్నాడు? ఏం పర్లేదు, షేక్ ఇచ్చి సక్సెస్ అన్నాడు. బయటకు వచ్చాడు. ఆయన పరలోక పిలుబతుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఏం చేద్దాం? డాక్టర్ వచ్చి అద్భుతంగా షేక్ ఇచ్చి ఏం చేశాడు? సక్సెస్ అని చెప్పాడు. చెయ్యి ఊపాడు గట్టిగా. ఇలా పొద్దున దక్కాడు. గుడ్, బాగానే ఉంది. 2 అడుగులు బయటకు వేసాడు. ఆయన అక్కడ ఉన్న అతను ఏమైపోయాడు? చనిపోయాడు. ఏంటి? ఎగిరి కట్టేస్తావు ఎప్పుడు? సక్సెస్. ఆ ఆనందం అక్కడికి వెళ్ళే లోపల ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. అతన్ని ఆ మాట చదవండి ఒకసారి. ఒక నిమిషం, ఈ వ్యాధి మరణానికి వచ్చింది కాదంటే అర్థం ఏంటి? ఇతను ఏమైపోయాడు? వీళ్ళు వెళ్ళి వెంటనే ఏం చెప్పారు అక్కడికి? అమ్మా, ఈ వ్యాధి మరణానికి వచ్చింది కాదంట, దేవుడు మహిమపరచాలికంట. వీళ్ళు ఇంకా ఏం చేశారంట? ఎగిరి అమ్మయ్యా ఊరికి మీరు చేసుకున్నాం. ఏసయ్య అప్పటికి ఏం చేశాడు? మాట ద్వారా చెప్పేశాడు. అనేకమైన అద్భుతాలు ఆల్రెడీ మాట ద్వారా ఎన్నో స్వస్థతలు చేసేసాడు. సో వీళ్ళకి ఏమైపోయింది? ఫుల్ ఏమైపోయింది? సంతోషం, ధైర్యం వచ్చేసి. అలా వచ్చిన కాసేపట్లో ఏమైపోయాడు? రాజుడు వర్ణనాతీతంగా ఉంది కదా పరిస్థితి. అంతేకాదు అందరూ మాతో ఉన్న దేవుడు కాదని బయటికి ఆయన నమ్ముకునేదిగా. ఏంటి నీ బ్రతికేమైంది? నీ జీవితం ఏమైంది? నీ పరిస్థితి ఏమైంది? ఈరోజు అవమానాలు, నిందలు, హేళనలు. అక్కడికి వెళ్తున్నావు కదా, నీ యొక్క అమ్మాయి పరిస్థితి ఏంటి? నీ అబ్బాయి పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవిత పరిస్థితి మా సహాయం లేకోకుండా నువ్వు అన్ని చేయగలుగుతావా? ఆయన ఎంతమంది నీకు ఏం చేస్తారో మేము చూస్తాం. ఎన్నో సవాళ్ళు, ఎన్నో 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 గందరగోళాలు. అదే పరిస్థితి నాకు ఎదురైనప్పుడు ఆయనే చూసుకుంటాడని చెప్పాను. చూడండి, ఎన్నో అవమానాలు తీసుకెళ్ళిపోయారు. చూడండి, వీళ్ళు విన్నది ఒకటి, అక్కడ జరిగింది కదండి. వెంటనే అయిపోయింది. వెంటనే వీళ్ళు ఏం బయలుదేరింది? కలవరం బయలుదేరింది. ఇప్పుడు ఆందోళన చెందారు, కలవరం వచ్చింది. ఇప్పుడు కలవరానికి వెంటనే ఏమొచ్చింది? విడుదల. అమ్మయ్య, యేసు చెప్పేశాడు. ఇప్పుడు ఆ కలవరంలో విడుదల తర్వాత వెంటనే ఏమొచ్చింది? ఆ కలవరం పోయి పూర్తిగా వాళ్ళ జీవితం ఏమైపోయింది? కొలాప్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ దిక్కు లేని స్థితిలోకి వెళ్ళిపోయింది, ఆదరణ లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. దాంతో పాటు అందరూ వచ్చి ఆయన అద్భుతం చేస్తాడుగా, చేస్తే బాగుండు, అది పక్కన పెట్టింది. ఏమో ఆయన చేయలేదంటే మీ జీవితాలు ఎలా ఉన్నాయో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో. ఈ మాటలు తెలిసినే కానీ మనకి ఎవరి కష్టాలని ప్రార్థన చేయడానికి నోరు రాదు, వెళ్ళి పరామర్శించడానికి నోరు రాదు.
కానీ ఇలాంటి ఎత్తి పొడుపు మాటలు మాట్లాడడానికి మాత్రం ముందుగా మనోళ్ళు చాలా ముందుంటూ ఉంటారు. ఓకేనండి, చక్కగా వెంటనే ఏమైందంటే అయిపోయిన 2 రోజులు గడిచిపోయింది. అయితే అక్కడ అద్భుతమైనది ఏసి చెప్తాడు, మన సహోదరుడైన లాజరుని లేపుదాం. బాగా స్తోత్రం చెల్లించండి. అంటే ఇక అర్థమైంది, కలవరం రావచ్చు, కలవరానికి ఆధారము కోల్పోవచ్చు, కానీ తిరిగి ఆ కలవరమును ఆదరణ కోల్పోయింది తీసివేసి మొదటి నువ్వు ఏ నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ నమ్మకాన్ని దేవుడిని స్థిరపరచు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ఏది అయినా చేయడానికి సమర్థుడు. ఆయన చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఏది కూడా ఆయన చేయలేదు, ఆపలేదు. ఆయన ఆపే శక్తి ఈ ప్రపంచానికి దేనికి లేదు. అది ఈరోజు అది జ్ఞాపకం. నేను ఆరాధించే దేవుడు నా జీవితంలో ఏది చేయడానికైనా సరే ఏది ఆపలేదు. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అద్భుతం. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళంగానే మార్తా మరియ ఏసొచ్చాడు, ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. ఆమె మరియా అనే మార్తాలిస్తున్నాయని ఎక్కడుంటే చనిపోడు. అయినా మరియా పాతాలనే పడింది. ఒక అద్భుతం ఏంటంటే ఒకసారి చదువుతారా, హెబ్రీ రాసిన పత్రిక 4:15 తొందరగా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమోదకు చేరి. అంటే చూడండి, ఇప్పుడు నువ్వే వెళ్తున్నావు అనుకోతి మార్గంలోకి, నువ్వు వెళ్ళే మార్గంలోకి నీకంటే ముందుగా నీ దేవుడు వెళ్ళాడు. అర్థమవుతుందండి. నువ్వే అంటే ఆయన నీ వల్లే శోధింపబడ్డాడు, నీ వల్లే పస్తులు పడుకున్నాడు, నీ వల్ల అవమానించబడ్డాడు, నీ వల్ల నిందించబడ్డాడు, నీ వల్లే అన్ని పడ్డాడు, కానీ అన్నిట్లో ఆయన చెప్పదు. అందుకనే నీకు నాకు సహాయం చేయడానికి ఆయన ఎవరండి? సమర్థుడు. అర్థమవుతుందండి. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్ళాడు, దిగుచుడు. అందుకనే మరియా ఏడుస్తుండగా అమ్మ ఏం పర్వాలేదు అన్నాడా? ఏం చేసింది? ఆయన కూడా. అంటే ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, అమ్మ వినాలి, బయట వాక్యం జాగ్రత్త వినాలి. నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, నువ్వు వేదన పడుతున్నప్పుడు, నువ్వు రోదన పడుతున్నప్పుడు, అదే దుఃఖాన్ని, అదే వేదన్ని, అదే రోదన్ని నీతో పాటు నీ దేవుడు కూడా కలిగి ఉంటాడు. నా యొక్క ఐగుప్తులో నా ప్రజలు మూలుకు నేను ఏం చేశాను విన్నాను. ఆయన నేను ఎంత మాత్రం కూడా అలక్ష్యం చేసేవాడు, నీకు దూరంగా ఉండేవాడు. అంతకంటే ఈరోజు ఆ గొప్ప దేవుడు నేను అలక్ష్యం చేసేవాడు. అందుకనే అక్కడ ఒక అద్భుతమైన మాటలకు వెళ్ళి ఆయన చూడండి, మన ప్రధాన యాజకుడు కాదు ఆయన కన్నీరు విరిచి ఇప్పుడు కనిపించాడు కదా. నువ్వెక్కడుంటే అక్కర్లా, నేను ఎక్కడ లేపిన పర్లా, నేను ప్రేమించాను కనుక ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే నీ జీవితంలో కార్యక్రమం సమర్థం. అద్భుతం కదా, అద్భుతం కదా. దగ్గరగా వెళ్ళాడు కదా. వెళ్ళి ఏం చేశాడు? లాజరు బయటికి రా. ఏమైపోయింది? కలవరం ఏమైపోయింది? ఈరోజు అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాను, ఇది జరగద్దు అని అనుకోవద్దు. ఇక వీళ్ళు మారరు అని అనుకోవద్దు, మా భవిష్యత్తులో బాగుపడవు అని అనుకోవద్దు.
నువ్వు ప్రార్థించే. ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకో, యేసు ప్రేమించిన కుటుంబం నీది. గట్టిగా స్తోత్రం చేయండి. యేసు ప్రేమించిన కుటుంబం నీది. యేసు దృష్టిని నిలిపిన కుటుంబం నీది. యేసుతో సహవాసం చేసే కుటుంబం నీది. యేసును నమ్మిన కుటుంబం నీది. యేసు కొరకు ఎదురు చూసే కుటుంబం నీది. నీ కుటుంబంలో ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. అంతే. నువ్వు ఏ విశ్వాసం. నిన్న లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుతున్నా, నాతో అద్భుతమైన మాట మాట్లాడారు. అయ్యా, మా జీవితంలో మా దేవుడు మాకు అన్ని కార్యాలు జరిగించారయ్యా. మరి లేదు, పెద్ద ఇల్లు లేదు, ఆరోగ్యంగా కొంచెం ఆ భార్య కొంచెం పలికినరాలు, ఆయనకి కొన్ని దెబ్బలు తగిలినాయి. మరి ఎలా చెప్పగలుగుతున్నాడన్న మాట? మా దేవుడు మాతో ఉన్నాడు అంటే ఎదురవుతున్న ఏ సమస్య అయినా దేవుడు నీతో ఉంటే ఆయన సమస్యలు కనిపించు, అవి శోధనకి కనిపించవు, అవి నీకు విపత్తులు కనిపించు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. ఏమాత్రం కూడా నేను ఆయన ఏం చేయడు. అర్థమవుతుందండి? సరే, మొదటిగా ఆయన నేను ఎలా ప్రేమిస్తున్నాడు? సంపూర్ణంగా. ఎలాగా? సంపూర్ణంగా, శాశ్వత కాలం. ఎలాగా? ఎలాగండి? శాశ్వత కాలం, అంతం వరకు. అలాగే సో ఆయన ఏం చూపిస్తాడు? కనికరం చూపిస్తాడు. ఏంటండి? సో ఆయన కనికరం కలిగిన, అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి నువ్వేం కలవరు చెందాల్సిన అవసరం. పేతురు యేసుక్రీస్తు వారు నడవమన్నారు, బాగానే ఉంది. యేసుక్రీస్తు వారు ఈ మధ్య సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి వీళ్ళకి ఏం కలిగింది? పెద్ద తుఫాన్ వచ్చింది. వీళ్ళు భయప్రాంతులు అయిపోతున్నారు. అటు ఇటు చూశాడు, ఏం కనిపించరా. నీళ్ళు నేను నడుస్తున్నాడు. ఆయన నడవాలి, ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఆయన దేవుడు కదా. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎంత ఏం చేశారంట? యేసుక్రీస్తు వారిని చూసి ఎందుకు భూతం అని అనుకున్నారంటే, ఆ ప్రాంతంలో అప్పుడప్పుడంట పెద్ద యూదుగాలులు కలిగి ఆ యొక్క సముద్రం ఒకేసారి ఇలా ఎగసపడుతుంట. ఎగసపడినప్పుడంట అనేక బోట్లు ఏమైపోతాయంట? తిరగబడిపోయి అక్కడ అనేక మంది ఏమైపోయారు? చనిపోయారు. సో చనిపోయారు కాబట్టి చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? వీళ్ళకి ఒక ఆలోచన, పోతారు. సో కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు? పోతా. అందుకనే అమ్మా అక్కడ వాళ్ళందరికీ శిష్యులు ఎందుకు పోతారనుకుంటున్నారు? ఏమోనండి, అలా అనకూడదు. మీరు ఇప్పుడు దైవ సేవకుడు ఏం చెప్పాడు అంటే, మీరు ఖచ్చితంగా వాక్యము కూడా ఏం చేయాలి? అడిగితే తిరిగి చెప్పేవాళ్ళే మీరు. అది ఓకేనా? వీళ్ళు పోకనుకున్నారు అనుకోండి. యేసుక్రీస్తు కాదు, ఎవరిని? నేనే. అయ్యా నువ్వు అయితే నేనేం చేస్తా? నడుస్తా. ఓకే, బాగుంది. చూడండి, నా నడు అని చేయి పట్టుకున్నాడు. చేపట్టిన తర్వాత వెంటనే యేసు వైపు చూస్తున్నాడు, ఇటు వైపు నడుస్తున్నాడు. బాగానే ఉంది. నడిచి కొంతకు వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ నడుస్తున్నానని చెప్పి ఏం చేశాడు? కిందకు చూశాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వెంటనే మునిగిపోవడం ప్రారంభించగానే వెంటనే యేసుక్రీస్తు తను చేపట్టుకుని వెంటనే అంటే ఇక్కడ నీవు యేసు వైపు చూస్తున్నప్పుడు తిరిగి పక్కకి వెనక్కి ఆ చోదరికి ఏం చేయదు, ప్రయత్నం చేయదు. యేసు అంతవరకు నడిపిస్తాడు కనుక ఏ యొక్క పరిస్థితి నిమిత్తము వేరే వైపు చూడడానికి ఏం చేయదు, ప్రయత్నించొద్దు. ఎందుకు అంటే ఆయన చెయ్యకపోతే నువ్వు చూడు, ఆయన చేయకపోతే ప్రవచన ఎవరు చేయదు. ఆయన నీకు చాలిన దేవుడే కనుక ఎంత మాత్రం కూడా మన ఆధైర్యాన్ని కలిగి ఉండొచ్చు. నెంబర్ 1, మొదటిగా యేసు మనం సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. అర్థవంత. నెంబర్ 2, యేసు మనం సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, చూడండి, ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేద్ద, ఇంకా పాపంలో మనం ఏం చేయదండి, ఇంకా అదే దుర్మార్గతులకి జీవించద్దు. అదే దేవుడికి ఇష్టము లేనివి మనం ఏం చేయదండి, చేయద్దు. ఎక్కడైనా అవన్నీ ఏం చేద్దాం, విడిచిపెడదాం. విడిచిపెట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమిస్తున్న దేవుడితో మనం ఉండడానికి ఏం చేద్దాం, ఇష్టపడతాం. ఎందుకంటే ఆయన నీ భవిష్యత్తును స్థిరపరిచేవాడు.
ఆయన నీ భవిష్యత్తును బాగు చేసేవాడు, నీ జీవితాన్ని కట్టేవాడు, నీకు ఏది కావాలో అది ఆయన సమకూర్చేవాడు, నీ గురించి ఆలోచించేవాడు, నీ గురించి పట్టించుకునేవాడు, నీ గురించి తప్పించేవాడు. కనుక జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను సంపూర్ణంగా ఏమిస్తాడండి, ప్రేమిస్తున్నాడు. కనుక నువ్వేం చేయొద్దు, ఎంత మాత్రం కూడా ఆయనని నువ్వేం చేయొద్దు, ఏం చేయొద్దు ఆయన ఎంత మంది. అలాగే కీర్తనలు 139 10 మాట చదువుతాయి. నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను వరుగు చేయును, నా కళ్ళకు వెలుగు రాత్రి వలె ఉండును. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇక్కడ చూడండి 139:10 ఆయన చెయ్యి నన్ను పట్టుకొని ఏం చేస్తాడా, నడిపిస్తాడు. స్తోత్రం చెల్లించండి. మొదటిగా ఆయన సంపూర్ణంగా మనం ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఏం చేయాలంట, పడినప్పుడు. నెంబర్ 2, ఆయన సంపూర్ణంగా మనం ప్రేమిస్తున్నాడు, అంతము వరకు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. అంటే నా మాట మలిచాలని అక్కడ ఫస్ట్ చూడండి ఆయన చూడండి ఆయన అంటారు నీ కుడి చెయ్యి, అంటే మనము ఆయన పట్టుకోవడం కాదు కానీ ఆయన ఏం చేస్తాడ, ఎంత ఆధిక్యతని దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు. అంటే నీ చెయ్యి పట్టుకొని నేను ఏం చేస్తాను, నడిపిస్తాను. అంటే ఆయన పట్టుకున్నాడు కనుక నువ్వు జారిపోతావని, ఆయన పట్టుకున్నాడు కనుక నువ్వు పడిపోతావని, ఆయన పట్టుకున్నాడు కనుక నీకు ఏదైనా అవుతుందని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నేనేం చేస్తాను, నడిపిస్తాను. అందుకని నా గొర్రెలు నా స్వరం ఏం చేస్తాయంట, వింటాయి. వాటిని పచ్చిక గల ప్రాంతాలకు ఏం చేస్తాను, అవి ఎన్నడూ కూడా ఏం చెప్పాలంటే అపహరించబడవు. మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ ఆస్తి దేంతో కొలుస్తారంటే మన గొర్రెలు వాటితో పశుసంపదతో కొలుస్తారు. చూడండి పశుసంపదలు ఏముంటుందంటే ఇలా ఎంత పెద్ద దొడ్డి ఉంటుందంట, ఆ దొడ్డికి చిన్న ఏముందంట, ద్వారబంధం ఉంటుంది. ఈ యొక్క గొర్రెలన్నింటినీ బాగా లోపల పంపించేసేసి ఇక్కడ కాపరి ఏం చేస్తారంట ఉన్నాడు. ఆ యొక్క గొర్రెలు ఏమన్నా ఏదైనా చేయాలంటే ఈ కాపర్ల అదే ఈ గొర్రెల కాపర్ చంటి లోపల కలా ఉంటారు. చూడుము చేతుల్లో నిన్ను చెక్కుకొని ఎవ్వరు నా చేతుల్లో నుండి మిమ్మల్ని ఏం చేయరు. ఇంకేం కావాలంటే మన బ్రతుకుకి, ఇంకేమి కావాలని మన జీవితానికి, ఎవ్వరు ఏది నా చేతిలోని నా గొర్రెలు నాకు తెలుసు, నేను ఎదుగుతున్నా. దేవుడు నువ్వు పిలవడం కాదు, నీ పేరు పిలిచే దేవుడు నీకున్నాడు. పేతురు, మరియా, మార్తా, లాజరు పేరు పెట్టిన దేవుడు పిలుస్తున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తాడు, నడిపిస్తాడు. కనుక ఏం చేయదు. అందుకనే ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరం. రాత్రి కూడా మనం విన్నాంగా ధోనిలో యేసు ఉన్నాడు. వాళ్ళు కలవరాలకి ఏం చేశారంట, స్థానం ఇచ్చారు. కలవరాలకి స్థానం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ఎన్నడూ కునుకడు, నిద్ర ఎల్ల వేళలా మన కాల్చుకుంటాడు. చూడండి రెండోదిగా ఆయన ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. సరైన మార్గంలో నడిపిస్తాడు, సరైన చోటికి మనం నడిపిస్తాడు. చూడండి ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మన దావీదు ఒక ప్రాంతానికి వెళ్ళి సిక్లాకి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా శత్రువులు వచ్చి ఏం చేస్తారంట, కాల్ చేస్తారు. అయితే తన భార్యని పట్టుకెళ్ళిపోతారు. అందరి భార్య
పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? దేవుడు సహాయం కోరినప్పుడు ఆ సహాయం పొందుకున్న నీవు దేవుడు ఏం చేస్తాడంటే సరైన మార్గంలో ఏం చేస్తాడు? నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము. చూడండి, వెళ్ళినప్పుడు దావీదు ఉన్నప్పుడు దావీదు వాళ్ళతో పాటు దుఃఖపడి ప్రభువా నా భార్యను తీసుకెళ్ళిపోయారు, నా పిల్లలు తీసుకెళ్ళిపోయారు, ఏంటి నా పరిస్థితి? దావీదు నువ్వు తరుము నిశ్చయముగా వాళ్ళు పట్టుకుంటాడు. అంటే దేవుడు చక్కని ఆలోచించి నడిపిస్తాడు. ఈరోజు చాలా మంది యువత పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే నడిపించేవారు సరిగా లేక. ఈరోజు నీ యవ్వన బిడ్డని కానీ నీ యవ్వని కుమార్తెని కానీ కుమారుని కానీ దేవుడికి నువ్వు అప్పగించినట్లయితే, దేవుడు ఆలోచనలో నువ్వు ఉంచినట్లయితే, దేవుడు ఉద్దేశంలో నువ్వు ఉంచినట్లయితే చక్కని ఆలోచనించి ఆ బిడ్డలు ఏం చేస్తాడు? దేవుడు నడిపిస్తాడు. మంచి అందుకనే చూడండి, మోషే చిన్నతనంలోనే మరి ఆయన తల్లి ఉగ్గు పాలతో పెరిగాడు కనుక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం. ఏసేపు చిన్నప్పటి దేవుడు సన్నిధిలో ఎదిగాడు కనుక నీతో పాపము చేసి నా దేవుడికి దూరం అయ్యాలంటే నా దేవుడితో నాకు మేలు. బాబా 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 అద్భుతం అద్భుతం. ఈరోజు దేవుడు నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు? ఎందుకు నడిపిస్తాడు? నువ్వు ప్రేమించిన కుటుంబం కాబట్టి, నువ్వు ప్రేమించిన ఆమె కనుక, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన బాధ్యత కాబట్టి నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆయన చేతులకు నువ్వు వెళ్తావా? ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? ఆయన చేతులకి నీకు భవిష్యత్తును ఇవ్వగలుగుతావా? ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలుగుతాడు. ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చగలుగుతాడు. చూడండి, ఒక అద్భుతం. అయ్యా ఎంతమందికి 5,000 మందికి మనం భోజనం పెట్టాలా? నా దగ్గర ఏమి లేవు. ఒక చిన్న పిల్లవాడు బలం ఇచ్చింది, అది పట్టుకుని తింటే ఆ ఒక్క రోజుకి సరిపోతాయి కదండి. కానీ అవి తీసుకొని ఎవరి చేతిలో పెట్టారు? యేసు చేతిలో పెట్టారు. యేసు చేతిలో పెట్టినప్పుడు, యేసు దీవించినప్పుడు 20,000 మందికి ఆహారం అవగా ఇంకా మిగిలినవి. ఈరోజు దేవుడి చేతులకు రావాలి. దేవుడికి అందుకనే చాలా స్పంచన్. ఒకసారి చిన్నపిల్లలు మన బాబు లేకపోతే ఆ మనవాడు మన పిల్లలంతా ఉంటాడంట. ఒకసారి సండే స్కూల్కి వెళ్ళారంట. అందరూ ఏం చేస్తారట? చేతులు తీసి కానుకలు వేస్తారట. అప్పుడు కానుకలు ఎలా ఉన్నాయంటే పెద్ద పని ఉన్నాయి. ఆ పని అందరూ వేస్తుంటే ఇద్దరికి డబ్బులు అమ్మే ఇవ్వలేదంట. డబ్బులు ఉంటాయి. వెళ్ళిపోయి ఏం చేశాడ? ఆ పనిలో కూర్చునిపోయాడు. ఏం చేశాడ? అద్భుతం ఏంటి తెలుసా? ప్రపంచంలో అతనికి పేరు చెప్పిన ప్రసంగాల చక్రవర్తి చార్లెస్ స్పర్జన్. ప్రసంగాల ఆ పనిలో కూర్చునిపోయాడు అంతే. ఈరోజు నీ జీవితాన్ని అనిపిస్తే నీ జీవితం గొప్పగా దేవుడు ఎదగండి, దేవులో వాడబడండి. ఈ లోపు మరొక్కసారి మనకి ఆశ్రయం చేస్తామని చెప్పింది కదండి. అంతా బూడిద బూడిద, ఏమి ఈ లోకం ఒక నటనాలయము, ఈ లోకం ఒక రంగుల వలయము. ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జోకుటము అవి తండ్రి దగ్గర వచ్చినవి కాదు. వాటికి నువ్వు ఆకర్షించడం, వ్యర్థమైన రంగులు ప్రపంచానికి నువ్వు ఆకర్షించడం, వ్యర్థమైన చెత్త ఆ యొక్క టీవీలో వచ్చే వాటికి నువ్వు ఆకర్షించబడమాకు. దేవుడికి నువ్వు అవకాశం, దేవుడికి నువ్వు సమయాన్ని దేవుడు లేదు. నెంబర్ 3, మొదటిది ముగిచేస్తా. మొదటిది ఓకే. నెంబర్ 2 శాశ్వత కాలం చేస్తాడ. రెండోది ఆయన చేతిని తీసుకుంటా పట్టుకొని చేస్తాడా నడిపిస్తాడు కదని. కనుక నువ్వే మాత్రము అందుకని ఈ
ఆయన ఆఖరిగా ఇంకో వర్షం ఎక్కువగా కీర్తన 121 చదువుతారా? 121:1. కొండల తట్టు ఆ. నా కన్నులు ఎత్తుచున్నాడు. ఆ. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆ. యెహోవా వలనే ఆ. నాకు సహాయం కలుగును. ఆ. ఆయన ఆ. భూమి ఆకాశములు సృజించినవాడు. చాలండి. ప్రతి విషయంలో నువ్వు దేవుడిని ఏం చేస్తాంట? ఏంటండి? ఏ విషయంలోని? మొదటిది చెప్పండి. కలవర పన్నప్పుడు. నెంబర్ 2 చెప్పుకుని నడిపిస్తాడు. నెంబర్ 3 ప్రతి విషయంలోనూ తోడుగా సహాయం చేస్తాడు. ప్రతి విషయంలోనూ చూడండి, కొండలు తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కువగా బలం నాకు సహాయం చేస్తాడు. ఒక దగ్గర ఒకసారి ఏం చేస్తారంటే దావీదు దగ్గర ఉన్న అతనే వెళ్ళిపోయి ఏం చేస్తాడంట? సౌలుకి చెప్తాడంట. సౌలు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు వచ్చి వీట విసురుతాడంట. అద్భుతం చూడండి. అసలుకి ఈ మాట చాలా ఆశ్చర్యం కలిగించుద్ది. ఎందుకంటే ఎంటిక చూడండి, బాగా వినండి మాట. ఒక ఎంటిక మీకు ఎవరికి కనబడుతుందా? ఒక ఎంటిక కనబడుతుందా? ఏం కనబడుతుందా? ఆ ఒక్క వెంటికి పట్టుకుంటే అంటే ఆ ఎవరండి? సౌలు ఏ గోత్రికుడు? ఇలా ఇసిరితే అంట ఒంటికి తగులుకుంటే ఉందంట. ఈట విసురుతిలో వాళ్ళంతా ఒకసారి ఈటితో కొడితే మనిషి అంట అలాగ ఏం చేయాలంట? అతుక్కుబా. అలాంటిది సౌలు మీద దావీదు మీద 16-17 సార్లు వాళ్ళ ఈటి విసిరితేనంట ఆ 16-17 సార్లు తప్పించుకుంటారు. అంటే అందుకనే ఆయన అభిషేకము పొందిన వ్యక్తి కాబట్టి ఎవడేంచాడు? భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే దావీదు ఒక అద్భుతమైన, అందుకని చూడ మాట్లాడుతుంది. తర్వాత దావీదు చేతికి సౌలు అప్పించినప్పుడు కూడా నువ్వు అభిషేకం పొందిన వ్యక్తి అని. అందుకని దేవుడు మనం ఏం చేస్తాడు? ఒకటి కాపాడుతున్నాడు కాబట్టి మనం పాపం చేద్దాం. కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా లోకంలో తిరుగుదామా? కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా దేవుడికి విరోధంగా జీవితామా? కాపాడుతున్నాడు కాబట్టి పాప జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా దాన్ని కొనసాగిద్దామా? అలాంటి చాలు. విడిచిపెడతాం మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి. ఒక మాట ఉంటుంది, ఇర్మియా 29:10 తొందరగా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. గట్టిగా స్తోత్రం చెల్లించండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఒక భాష. ఇప్పుడు నువ్వెవరిని? నీ అందమైన నోటి తనలు శుభ్రంగా కూర్చోబెట్టా. ఉదయం 2 గంటలు నిలబడి చెప్పా. మీరు శుభ్రం కూర్చొని కూడా మాట గొంతు బయట కలిసినప్పుడు ఒక మాట కూడా సమాధానం చెప్పకపోతే ఎలాగా? మీరెవరు? దేవుడు ప్రేమించే కుటుంబం అనండి. దేవుడు ప్రేమించే కుటుంబం. దేవుడు ప్రేమించే కుటుంబం. ఏదైనా పనికిరాని నీకు ఒకటి చెప్తే ఎవరైనా మళ్ళీ ఇంకొకటి చెప్పమ్మా అంటే మోస కూర్చున్నట్టు ఒకటి చెప్తావేమో. శ్రద్ధ పెట్టండి వాక్యం పట్ల. నేను దేవుడు ప్రేమించే ఆమెని, నేను నా కుటుంబం దేవుడు ప్రేమించే. చెప్పండి. నేను చెప్పాల్సింది మర్చిపోతాను. చెప్పండి. నేను ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు చదవన్నమాట. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇప్పుడు నిన్ను ఎందుకు ఉద్దేశించాడు దేవుడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఉద్దేశించి ఏమున్నాయంట చెప్పాలి. సంగతులు అమ్మా ఏమున్నాయి? నిన్ను ఉద్దేశించి ఏమున్నాయి? చెప్పండమ్మా. నిన్ను ఉద్దేశించి ఏమున్నాయి? నిన్ను ఉద్దేశించి ఏమున్నాయి? నిన్ను ఉద్దేశించి ఏమున్నాయి? ఆ సంగతులు నేను ఎరుగుదును. అసలు ఆయన ఎలా ఎరుగున్నాడు?
ఉన్నాడు, ఆయన ఉద్దేశించాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఒక గుడ్ల మీద చేసుకున్నాడు చెప్పుకోండి, దేవుడు నన్ను బట్టి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు ఎప్పుడు నా జీవితంలో నెరవేర్చాలా అని ఆతురపడుతున్నాడు. అంటే కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట, ఆయన ఏంటంట ఎరిగి ఉన్నాడు. చదవండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ గట్టిగా స్తోత్రం చెల్లించండి. రాబోయే కాలములో మీకు గొప్ప నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. అంటే ఇప్పుడు చూడండి, మనకి రాబోయే అంటే ఏదైనా ఒక విపత్తు కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి నీకేంటంట హాని కలిగించేది కాదు. రాబోయే కాలంలో అదేంటంట సమాధానకరమైన ఉద్దేశములే. అంటే దేవుడు నీకు నిర్ణయించే ఉద్దేశాలే కానీ ఆ ఉద్దేశాల్లో నీకు హాని కానీ ప్రమాదం కానీ ఇబ్బంది కానీ కలిగేది కాదు. మీకు ఇంకొక మాట చదివించేసేసి ముగించేస్తా. చూడండి, యూదా ఎప్పుడైనా చదువు ఒకసారి ఈ మాట కూడా చదివేసి కొన్ని విషయాలు చదివేసి ముగించేస్తా తొందరగా. యూదా ఒకే ఒక పత్రికుడికి ప్రకటనకి ముందు సరేనా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అమ్మా ఏంటంటే మిమ్మల్ని కాపాడుటకు తన మహిమను ఎదుట ఆనందంతో గట్టిగా స్తోత్రం చెల్లించండి. మిమ్మల్ని ఎవరంటే ఆయన తొట్టిల్లనివాడు మిమ్మల్ని ఆనందంగా ఉంచాడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇందాక మనకి రాబోయే వాటికి హానికరమే కానీ సమాధానకరమైన అన్నారు కదా, అది ఏంటో చూద్దాం ఒకసారి. ఆదికాండము 45 త్వరగా. ఆదికాండము 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోతయైనను 7 సంవత్సరములు ఇంకా 5 వచ్చును. ఓకే, ఇవి ఒక 2 అయ్యొక 5 మొత్తం ఏంటైంది 7. చదవండి. ఆశ్చర్యంగా రక్షించి మిమ్మల్ని ఆశ్చర్యముగా అంటే అది అది ఎలా ఉండాలి నీకు? ఆశ్చర్యం ఎవరు చేయలేదు, ఆయన మాత్రమే చేశారు. దాన్ని ఏమంటాం? ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు కనుక నీ జీవితం ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరంగా అంటే అమ్మా దేశంలో మిమ్మల్ని శేషం అంటే ఏంటి? మిగిలి ఉండడం. అమ్మా శేషం అంటే ఏంటి? మిగిలి ఉండడము, బ్రతికి ఉండడము, ఏ హాని మనకి కలక్కోకుండా ఉండడము. కరోనాలో మనం ఏమయ్యాం? శేషంగా మిగిలామా? ఏమా మిగిలామా? దేవుని స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళు అందరూ చెప్పండి. శేషంగా మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి సార్. మిగిలిన చెప్పండి అంటే వాళ్ళు కూడా ఎత్తేసింది. మరి కరోనాలో మీరు ఉన్నారు కదమ్మా, ఆరోగ్యకరంగా మీరు చెప్తున్నారు. అది కదా చూడండి, ఆశ్చర్యకుడా ప్రాణముతో కాపాడుతును దేవుడు ముందుగా గట్టిగా స్తోత్రం చేయండి. చూడండి, సింపుల్గా చెప్పేస్తా. ఏసేపుకి ఏం చేశాడంటే దేవుడు ఒక గొప్ప ఏముందండి, దర్శనం. అయితే అతనిని ఏం చేశాడు? గొంతులో పడేశారు అన్నయ్యలు. ఆ తర్వాత ఐగుప్తుకి ఏం చేశారు? అమ్మివేశారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒక పోతిఫర్ యొక్క ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ భార్య మరి ఇబ్బంది పడి జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత అతడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఫరోకి ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ద్వారా ఇతర కళభావం చెప్పాడు. అతను ఏం చేశాడు? ఇక్కడ ఏమంటాడంటే బాగా వినండి. నన్ను తోసివేయడము, నన్ను అమ్మివేయడము, నన్ను జైలుకి వెళ్ళడము, నేను ఇంచుమించు 13 సంవత్సరాలు ఇతర
అవన్నీ అనుభవించాను. ఇవన్నీ కూడా ఒక ఇంత నాకేం కలగజేసింది? బాధని, వేదనని, రోదనని, దుఃఖాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా రాబోయే మహిమ అంటే మిమ్మల్ని మీరు తిండి ఉంటేనే మీరు బ్రతుకుతారు కనుక మీ అందరికీ తిండి ఒక 7 సంవత్సరాల కరువు రాబోతుంది కనుక ఆ కరువులో మీరందరూ పోషించాలని ఒక 20 సంవత్సరాల క్రితమే దేవుడు నన్ను ఎన్నుకొని అనేక సంవత్సరాల గుండా నన్ను ఆ ఐగుప్తుకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉంచి మిమ్మల్ని అందరికీ గట్టిగా స్తోత్రం చెల్లించండి. అర్థమవుతుందని అది ఏ చిన్నది వచ్చినా రానున్న దినాలు ఏంటిది? మహిమ కనుక దేవుడి చెప్పగలడు మార్చబోతున్నాడు. అంటే ఏసేపు ఇప్పుడు అవమానించబడ్డం, నిందించబడ్డం, హేళన చేయబడ్డం ఇవన్నీ ఎవరి కోసం? వాళ్ళ కుటుంబము పోషించబడ్డం కోసం. అని దేవుడు ముందుగా ప్రణాళిక, దేవుడు ముందుగా ఆలోచన, దేవుడు ముందుగా ఉద్దేశం. కనుక నీ అల్లే కలిగినాడు విస్తారమైన ఉద్దేశం. అదొక కనుక మీకు ఆయన సహాయం చేసే దేవుడు. ఎవరు చేతులైనా సరే ఇలా అంటానే కానీ ఎవరు నువ్వు? ఈ కుటుంబం ఎవరు? కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2 ఆయన చెవి పట్టుకున్నాడు. నెంబర్ 3 ఆయనకి సహాయం చేశాడు. ఎందుకు? నేను ప్రేమించుకుంటున్నాను. నిన్ను ఆయన ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? అంతము వరకు. ఇంకేమైనా కావాలంటారా నీకు? నాకు ఇంకేమన్నా అవసరం అంటారా నీకు? నాకు ఆయనే మన పుట్టగా ఏది మనకి